చేయాలి. ఓకే, సో అప్పుడే మనము ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ చిన్న సిల్లీ క్వశ్చన్స్ కూడా ఇంత టైం తీసుకోవద్దు. మరి చిన్న చిన్న క్వశ్చన్స్ ఇవి, బేసిక్ క్వశ్చన్స్, జస్ట్ 6th క్లాస్ పిల్లల క్వశ్చన్స్ ఇవి. సింప్లిఫికేషన్ 6th, 7th, 8th ఆ లెవెల్ క్వశ్చన్స్ అవి. అంతేనా? మరి ఎంత టైం తీసుకుంటారు? ఇంకా కాలేదు, అయిపోయింది. ఒక్కళ్ళు అయిపోయింది మొత్తం. 1 2 3 4 5 6. ఓకే, ఒక పర్సన్ ఓకే 5 minutesలో అయిపోయింది కరెక్ట్గా. మిగతా వాళ్ళు ఇంకా అయిపోయిందా? పోనీ రాలేదంటే చెప్పండి, నేనని చెప్తా. ఏది రాలేదో చెప్పండి, నేను చెప్తాను. ఫస్ట్ది అయిపోయిందా? పోనీ ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ అందరిది అయిపోయిందా? ఫస్ట్ అందరిది అయిపోయింది. ఎంత ఆన్సర్? 9872. ఓకే, సో ఎట్లా సాల్వ్ చేసిరు? ప్లస్ కాబట్టి ఓకే, నో ప్రాబ్లం, అన్ని ప్లస్లే కాబట్టి. సో 8888 ఉంది. ఓకే, నెక్స్ట్ 888 అని చెప్పేసి సీక్వెన్స్ స్టార్ట్ చేస్తున్నారు కొంతమంది. సో ఇది రాంగ్ మిస్టేక్. ఓకే, సో ఈక్వెన్సల్ స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ దీన్ని ఏమంటారు? వన్స్ ప్లేస్ అంటారు, ఇది టెన్స్ ప్లేస్ అంటారు, ఇది 100 ప్లేస్ అంటారు, ఇది థౌజండ్స్ ప్లేస్, నెక్స్ట్ 10,000 ప్లేస్, నెక్స్ట్ 1 lakh ప్లేస్. ఓకేనా? 1ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం, 1000ల స్థానం, 10,000 స్థానం, లక్ష, 10 లక్షలు, కోటి అట్లా వెళ్ళిపోతుంది కదా. ఎప్పుడైనా కూడా ఈక్వెన్సల్ స్టార్ట్ చేస్తాము. ఓకేనా? వన్స్ ప్లేస్ అని చెప్పేసి అంటాం. ఇది వన్స్, టెన్స్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ 88 ఉంది, ఈక్వెన్సల్ స్టార్ట్ చేస్తున్నాం. 88. ఓకే, నెక్స్ట్ 8 ఒకటే ఉంది. రైట్. సో ఆటోమేటిక్గా ఆన్సర్ మీరు అన్నారా, ఆన్సర్ ప్లస్ చేయాల్సిన అవసరం లేదు, మీరు అందరు ప్లస్ చేస్తారు కదా. 8 4 32. ఓకే, 3. 8 3 24 ప్లస్ 3 27. 8 2 16. 16 ప్లస్ 2 18. సో 9872 ఆప్షన్స్ వెళ్ళదా? ఓకే, రైట్. సో ఈక్వెన్సల్. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఎంత? 6000 ఎంత? 6000. 6000 కాదేమో అనిపిస్తుంది. 5928. ఓకే, సో ఇటువంటి మిస్టేక్స్ చేస్తారనే అటువంటి క్వశ్చన్స్ ఇచ్చారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదే క్వశ్చన్ 6000 అన్ని 6లే ఉన్నాయి కదా, మైనస్ చేస్తే 0 అయిపోతాయి అని చెప్పేసి అనుకుంటారు. లాస్ట్ 6000 మిగులుతుంది అని చెప్పేసి సింపుల్గా బ్లైండ్గా పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఖచ్చితంగా 100 మంది ఉంటుంది, అలా ఒక 5 నుంచి 10 మంది ఖచ్చితంగా 6000 పెడతారు. బ్లైండ్ 6 మైనస్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెంట్లో ఉంటారు. సో అట్లా ఉండదు. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేయాలా? సేమ్ యాజ్ ఇప్పటి దానిలాగానే మైనస్ చేయాలా. సో ఎక్కడి మైనస్ చేసినా పర్లేదు, మీ ఇష్టం. సో ఇక్కడ ఇది మైనస్ చేస్తే ఎంత? ఫస్ట్ ఇది తీసుకుంటున్నా, లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాం. 6 6 6 6 మైనస్ ఎంత ఉంది? 666 ఉంది. ఓకే, రైట్. ఎంత ఇది? 0 0 0. ఇక్కడ వరకే 6000 అయిపోయింది. మరి విడిచిపెడతారు ఇంకా మళ్ళీ మైనస్, మళ్ళీ ఎక్కడ 66. ఎంత ఇది? 4 3 ఎంత? 9 5 కదా, ఎందుకంటే ఇక్కడ క్యారీ తీసుకున్నాం కాబట్టి. ఓకే, లేదు. సో ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇంకా తొందర చేయాలంటే ఏం చేయాలంటే జస్ట్ ఏం లేదు, దీన్ని ఏం చేస్తున్నామంటే 6000 ఉంది కదా, ఒక నెంబర్ తక్కువ రాసుకుందాం. ఒక నెంబర్ తక్కువ రాసుకుంటే ఏమవుతుంది? 5999 అయిపోతుంది. సో ఒక నెంబర్ అక్కడ తక్కువ రాసినా కూడా ఇక్కడ కూడా ఒక నెంబర్ తక్కువ రాసేయాలి. ఇక్కడ ఎంత ఉంది? 66 ఉంది. సో 65 రాస్తున్నాం. ఎందుకంటే ప్రతిసారి క్యారీ తీసుకుంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ క్యారీ తీసుకున్నాం. ఎంత? 10 - 6 4. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాము? 9 ఉంటుంది కదా. సో 9 - 6 3. ఓకే, సో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ నంబర్ ఉంటే కనుక మళ్ళీ క్యారీ తీసుకోవాలంటే సో కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక నెంబర్ తక్కువ రాసిన ఇంకో నెంబర్ తక్కువ రాసిన డైరెక్ట్గా అయిపోతుంది. ఎంత? 9 లెక్కలు అయిపోతే 4, 9 లెక్కలు 6 పోతే 3, నెక్స్ట్ 9, నెక్స్ట్ 5. సో 5934 5934. ఓకేనా? సింపుల్గా ఇక్కడ ఒక నెంబర్ ఇది ఎప్పుడు అప్లికేబుల్ అవుతుంది? ఇక్కడ ఒక రౌండ్ ఫిగర్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే. ఓకేనా? ఒక నెంబర్ తక్కువ తీసుకున్నాం, ఇక్కడ ఒక నెంబర్ తక్కువ తీసేసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ దీని తర్వాత ఇంకో 6 మైనస్ ఉంది. సో ఎంత? -6. రైట్. ఎంత ఇది? సో 4లోకి వెళ్ళి 6 పోదు కాబట్టి 14 - 6 8. ఇదంతా 2 9 5928. సో ఆప్షన్
ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? సో లేదు ఇట్లా వద్దు అనుకుంటే ఈ త్రిబుల్ ఆల్ 6 ఉన్నాయి కదా, 6 6 6 6 మైనస్ ఏం చేయాలి, ఇక్కడ ఇది మైనస్ ఉంది, ఇది మైనస్ ఉంది, ఇది మైనస్ ఉంది. సో మైనస్ 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 ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆ మూడింటిని ప్లస్ చేయొచ్చు. ఓకేనా? ఈ మూడింటిని ప్లస్ చేసి సో ఇందులో నుంచి మైనస్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇందులో నుంచి ఇది ఈ మూడు ఉన్నాయి మైనస్ ఇదెంత 666 666 6 ఈ మూడింటిని ప్లస్ చేస్తే ఒక నంబర్ వస్తుంది. ఆ నంబర్ని ఇందులో నుంచి తీసేస్తే మళ్ళీ సేమ్ ఇదే ఆన్సర్ వచ్చింది. ఓకేనా? రైట్. సో అట్లయినా ఆన్సర్ చేయొచ్చు. ఎప్పుడు అన్ని మైనస్ ఉన్నప్పుడు ప్లస్ చేసేయచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇది మీరు ఎట్లా చేస్తారు? ఫస్ట్ ఆన్సర్ 15,066.25 చేసిరా అందరూ? సో ఫస్ట్ ఇది సాల్వ్ చేసిరా, ఇది సాల్వ్ చేసిరా? ఏదైనా చేయొచ్చు. సో మనకు బాడ్మాస్ రూల్ ప్రకారం మల్టిప్లికేషన్ కాబట్టి ఇది మల్టిప్లికేషన్, ఇది మల్టిప్లికేషనే. లెఫ్ట్ నుంచి చేసినా రైట్ నుంచి చేసినా సేమ్, ఎందుకంటే మల్టిప్లికేషన్ కాబట్టి. అయిపోయింది. అందరికి వచ్చింది ఇది 5 అర్థం కాలేదు. నన్ ఆఫ్ దీస్ వచ్చిందా? ఎందుకు? ఓకే 555 ఫస్ట్ 555 ఇంటూ 55 చేసిరా? ఏ చేసి ఇదే చేసిరా ఫస్ట్? రైట్ చూద్దాం. 5 5 25, 5 5 25 ప్లస్ 2 27, 5 5 25 ప్లస్ 2 27. రైట్. 5 5 25 మళ్ళీ 2, 5 5 27. ఓకే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సేమ్ యాజ్ ఇస్ 27 25. ఓకే ఎంత వచ్చిన ఆన్సరు? 5 7 5 12, 7 14 1 15, 7 9 1 10, 3 30,525 వచ్చింది. ఇంటూ 5 మళ్ళీ కదా, ఎందుకంటే 5 ఉంది కాబట్టి. ఎంత? 5 5 25, 5 2 10 ప్లస్ 2 12, 5 5 25 ప్లస్ 1 26, 5 0 2, 5 3 15. సో 1,52,625. ఇక్కడ ఏమి ఇచ్చిండు? 15,000 మాత్రమే ఇచ్చిండు. సో ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆన్సర్ అందరూ ఆప్షన్ ఏ పెట్టారు, కానీ ఆన్సర్ వచ్చేసి నన్ ఆఫ్ దీస్. సో ఎగ్జామ్స్లో చేసే మిస్టేకే ఇది. మనం చేసినామనే కాన్సెప్ట్లో ఉంటాం. 15,625 ఈ మధ్యలో 2 విడిచిపెట్టినాడు. చూడండి 2 వాడు విడిచిపెట్టి తెలివిగా ఏం చేసిన అక్కడ నన్ ఆఫ్ దీస్ ఇచ్చిండు. ఇది చూడగానే 15,625 ఇక్కడ కనిపిస్తుంది అని చెప్పేసి బ్లైండ్గా పెట్టేస్తాము. కరెక్ట్ చేసిన మనం చేసింది మాత్రం కరెక్టే, ఆన్సర్ చూసేటప్పుడు మాత్రము రాంగ్. ఏం లాభం? 2 మార్కులు మైనస్. మన మార్కు మనకు వచ్చే 2 మార్కులు పోగా ఇంకా మనకు వచ్చిన మార్కులకు వెళ్ళి ఒక 1/2 మార్కు వెళ్ళిపోతుంది. అంతేనా? హాఫ్ మార్క్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే 1/4 నెగిటివ్ కాబట్టి. ఒక క్వశ్చన్ కరెక్ట్ చేస్తే 2 మార్కులు వస్తాయి కదా. ఆ 2 మార్కులు రాకపోగా ఏమైంది? మనం కరెక్ట్ చేసిన దానిలోకి వెళ్ళి ఒక 1/2 మార్క్ ఎగిరిపోతుంది ఇంకా రివర్స్లో. కాదు చేసింది మాత్రం కరెక్టే. పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి పెడితే నన్ ఆఫ్ దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? సో ఇక్కడ కొంచెం చూడండి సేమ్ నెంబర్ లాగా అనిపిస్తుంది కానీ ఇక్కడ 2 మిస్ చేసి రాసిండాడు. రైట్. నెక్స్ట్ 91. సో ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారం సో 10 into 10 plus 10 into డివైడెడ్ బై 10 మైనస్ 10. సో ఫస్ట్ మనం బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వాలని చెప్పేసి అన్నాం. ఓకేనా? బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్ ఉందా? లేదు. నెక్స్ట్ డివిజన్ ఉందా? ఉంది. డివిజన్ ఉంది కదా. ఓకే డివిజన్ ఉంది కాబట్టి సో డివిజన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో డివిజన్ ఇక్కడ ఉంది కాబట్టి ఇదంతా ఆన్సర్ 10 డివైడెడ్ బై 10 అంటే 1. ఓకే దాని ఆన్సర్ 1. నెక్స్ట్ డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ ఉందా? ఉంది. సో ఎక్కడ ఉంది? మల్టిప్లికేషన్ ఇక్కడ ఉంది. ఓకే సో ఈ మల్టిప్లికేషన్ సాల్వ్ చేద్దాం. 10 into 10 100. ఓకే సో ఈ మధ్యలో ప్లస్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, 10 ఉంది. ఓకే రైట్. నెక్స్ట్ దాని తర్వాత అడిషన్ ఎంత ఉంది? ఓకే 100 ప్లస్ 1 101 మైనస్ 10. ఓకే సో ఎంత ఇది? 91. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్ అని చెప్తాను. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇక్కడ బ్రాకెట్స్తో ఉంది సార్ మళ్ళీ ఎంత? 16. ఆప్షన్ ఏ అంటున్నారు. ఎట్లా? ఫస్ట్ ఏం చేసారు? ఫస్ట్ బ్రాకెట్ ఉందా? ఓకే సో బ్రాకెట్ సాల్వ్ చేయాలంటే ఓకే 19 మైనస్ 7 ఎంత ఇది? దీని వాల్యూ 12. ఓకే 12 రాసినాము. దానికంటే ముందు 28 మైనస్ 12. సో ఈ బ్రాకెట్ అట్లే ఉంది. సో ఉంచేద్దాము. ఓకేనా? ఇది ఎంత దీని వాల్యూ? 16. ఓకే 16. నెక్స్ట్ దీనికన్నా ముందేముంది? +5 ఉంది. ఓకే దీని వాల్యూ ఎంత? 21. దీనికన్నా ముందేముంది? -37 ఉంది. ఎంత ఇది? 6 1. సో 16. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే వెరీ గుడ్.
సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్, అక్కడ 10 ఉంటే ఇక్కడ 20 ఉంది, కాకపోతే ఒక బ్రాకెట్ మాత్రమే ఎక్స్ట్రా ఉంది. ఓకే, ఎట్లా? ఎంత ఆన్సర్ ఎంత వచ్చింది ఫస్ట్? 20 200 20. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బాడ్మాస్ రూల్ బేస్ చేసుకొని బ్రాకెట్స్ ఎక్కడ ఉంటే అక్కడ సాల్వ్ చేయాలి. సో బ్రాకెట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో దీని ఆన్సర్ ఎంత? 400. దాని తర్వాత నెక్స్ట్ ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ స్టెప్ లో వద్దాము. ఇది ఇంటూ ఉంది, ఇది డివిజన్ ఉంది, ఇది మైనస్ ఉంది. ఓకే, దీన్ని యాసిస్ రాసేసినాం మళ్ళీ. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఏం సాల్వ్ చేయాలా? డివిజన్ సాల్వ్ చేయాలి. ఓకే, ఎందుకంటే బాడ్మాస్ రూల్ బ్రాకెట్ తర్వాత ఆర్డర్స్ తర్వాత హాఫ్ తర్వాత డివిజన్. సో డివిజన్ ఉంటే ఓకే ఉంది. సో డివిజన్ ఉంటే దీని ఆన్సర్ ఎంత? 20. ఓకే, 400/20 అంటే సో 20 20. సో 20. ఓకే, 20 × 20 - 20. ఓకే రైట్. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ అంటే ఓకే ఉంది. ఎంత? 20 × 20 400 - 20. ఓకే 380. సో ఆప్షన్ డిలో నన్ ఆఫ్ దీస్ పెట్టండి. ఓకే, నన్ ఆఫ్ దీస్. 380 ఈజ్ ద ఆన్సర్ మనకి. ఓకేనా? ఒకవేళ సరే ఇది ఇక్కడ అయిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్ ఉంది కాబట్టి ఓకే రాస్తున్నాము. ఇదే డివిజన్ ఇక్కడ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ వేరే ప్లేస్ లో ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, సో ఇక్కడ కాకుండా ఇక్కడ ఉంది అనుకుందాం. అప్పుడేం చేయాలి? ఫస్ట్ డివిజన్ కంటే ముందు ఇది సాల్వ్ చేయాలి. సో బ్రాకెట్ సాల్వ్ చేయాలి. సో 20 - 20 0. సో 0 సంథింగ్ బై 0 అప్పుడు ఏమవుతుంది? వాల్యూ 1 కాదు. సంథింగ్ బై 0 ఈజ్ ఇన్ఫైనైట్. ఓకేనా? సో ద వాల్యూ ఈజ్ ఇన్ఫైనైట్ అనమాట. ఓకేనా? 0/something 0/5 ఉందనుకోండి, దీని వాల్యూ 0. బట్ 5/0 ఉంటే మాత్రం దీని వాల్యూ ఇన్ఫైనైట్. ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా కూడా ఇవ్వచ్చు. సంథింగ్ బై 0 ఉంటేనేమో అది ఇన్ఫైనైట్ వాల్యూ, దాన్ని మనం నిర్వచించలేము అనమాట. ఓకేనా? అదే 0/something ఉంటే మాత్రము 0. అదే ఇక్కడ దీన్ని ఆన్సర్ ఏమైతే ఆటోమేటిక్గా ఇన్ఫైనైట్ వాల్యూ అవుతుంది. నన్ ఆఫ్ దీస్ అంటే ఒక్కొక్కసారి ఇన్ఫైనైట్. ఓకేనా? కెన్ నాట్ బి డిటర్మైన్డ్ అని చెప్పేసి ఇస్తారు ఒక్కొక్కసారి ఆన్సర్. కెన్ నాట్ బి డిటర్మైన్డ్ కూడా ఇవ్వచ్చు. ఓకే, లేకపోతే ఇన్ఫైనైట్ అని ఇవ్వచ్చు, లేదంటే నన్ ఆఫ్ దీస్ అని ఇవ్వచ్చు. సో ఆన్సర్ వచ్చేసి ఇన్ఫైనైట్ అని చెప్పేసి చెప్తున్నాం. సంథింగ్ బై 0 ఈజ్ ఏదైనా నంబరు బై 0 ఉంటే ఎంత? ఇన్ఫినిటీ అది. ఓకే రైట్.